ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని చూస్తే ఒక లీడర్ గా మిమ్మల్ని చూడడం లేదని కూడా ఇక్కడ మేము తెలియజేస్తున్నా. సరే, ఇప్పుడు మోహిత్ రెడ్డికి నేనేం చెప్తానంటే, ఈ వీడియో ద్వారా మీ నాయన చేసినటువంటి అభివృద్ధి ఏదైనా సరే ఉంటే, నిన్నటి రోజున నారా లోకేష్ గారు మొన్న వచ్చినారు తిరుపతికి, చంద్రగిరి నియోజకవర్గానికి కూడా వచ్చినట్టున్నారు. మరి ఆడికి పోయినారు, అక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా పాలన జరుగుతుంది, ఏ విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి పనులు చేసినాం, ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నామని పులివర్తి నాని గారు అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏది కథ అని చెప్పి అక్కడ అందరికీ ఇక్కడ తెలుసు. అందులో భాగంగా ఆయన కూడా వచ్చినాడు, కొన్ని ఇనాగ్రేషన్ ఏదో ఉంటే ఇక్కడ ఏదో చేసినట్టుగా ఉన్నాడు కదా. నేను నీకేం చెప్తానంటే, ఇంకా ఏమీ విషయాలు లేక, ఇంకా ఏమీ ఎత్తి చూపించడానికి లేక ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు ఈ మోహిత్ రెడ్డి. మీ నాయన మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీ నాయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చంద్రగిరిలో జరిగినటువంటి అభివృద్ధి గురించి నువ్వెందుకు మాట్లాడలేకున్నావు? ఏ విధంగా భూ కబ్జాలు చేశాడు మీ నాయన, ఏ విధంగా తుడాలో అవినీతి పనులు చేసినాడు, ఏ విధంగా లుచ్చా పనులు చేసినాడు, ఏ విధంగా దొంగ ఓటర్లు తీసుకొని వచ్చి ఇక్కడ ఓట్లు ఇచ్చినాడు, ఏ విధంగా ఎర్రచందనం అక్రమ రవాణా చేసేటువంటి వ్యక్తులకి ఏ విధంగా మీ నాయన కాపు కాసినాడు, ఏ విధంగా వాళ్ళని కాపాడుతూ వచ్చినాడు ఏందని చెప్పి దాని గురించి తెలుసుకో. మరి మీ నాయన చంద్రగిరి నియోజకవర్గాన్ని వదిలి మరి ఒంగోలు దేనికి పోయినాడు? ఇక్కడ పెరిగి కట్ల కట్టేది అయిపోయి ఈడ ఏమీ లేక ఇంకా ఉండేదంతా శుద్ధం చేసి మీ నాయన అడిగి పోయినాడా? నిన్నే నిలబెట్టినారా? దీనికి చెప్పు సమాధానం. ఇప్పుడు నువ్వు అంత విషయ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తివా, లేకంటే నీలో ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, రాజకీయంగా నీకు ఎంత పరిజ్ఞానం ఉన్నది, ఎంత దాన్ని ఉంటారా, దాన్ని ఏదో అంటారే, మనం జగనన్న అడిగి కనుక్కోవాలి ఇన్ని తెలుసుకోవాలంటే. నీకు ఎంత విషయం ఉండేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియమల్లా. నువ్వు ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి నారా లోకేష్ గారిని ఏదో ఇటువంటి విమర్శలు చేసిన పాట తలపోకురు ఉండేది ఎవరికి? మన జగనన్నకి తలపోకురు ఉండేది. మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులు కలిసినాడా, ఎమ్మెల్యేలు కలిసినాడా, ఎమ్మెల్సీలు కలిసినాడా, రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటున్నారు మన పాలన గురించి అని ఏనాడైనా అనుకున్నాడా? మరి ఎవరికి తలపోగురు ఉండేది? ప్రజల్లో మమేకమై ప్రజల పాలన, ప్రజలకు ఏ పాలన కావాలా, ప్రజలకు ఎటువంటి మౌలిక వసతులు కావాలా, మనం ప్రజల పక్షాన్ని ఉన్నామనేది కూడా మర్చిపోయి ఇష్టానుసారంగా మనం ఎట్లా కావాలంటే అట్ట అవినీతి చేసి, అక్రమాలు చేసి, లంగా బఫూన్ డెకాయిట్ అవులే పనులన్నీ చేసి ఈరోజు 11 స్థానాలకు పడిపినామయ్యా. తెలుసుకొని మాట్లాడు. ఇప్పుడు మనం ఏదో వాళ్ళు పార్టీ లాక్కున్నారు, మనమే పార్టీ పెట్టినోడిని వాడిని బయటకు దొబ్బి మన పార్టీ లాక్కున్నటువంటి చరిత్ర మంది.